జూలై 14వ తారీఖు సోమవారం రోజున మేషరాశి వారి యొక్క జాతకం ఎలా ఉందో తెలుసుకుందాం. అలానే వీరి యొక్క బాధ తీర్చడానికి ఒక వ్యక్తి రాబోతూ ఉన్నారు. ఈ యొక్క మేషరాశి వారికి ఏ వ్యక్తి బాధను తీర్చడానికి రాబోతూ ఉన్నారు? మేషరాశి వారికి ఏం జరుగుతుంది? శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్. భర్త పరస్త్రీ వ్యామోహం, భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం, పురుష వశీకరణ, ప్రేమ సమస్యలు, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ళ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, లైంగిక సమస్యలు, సంతాన సమస్యలు, ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును. 100% 2 రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని నమ్మకంతో సంప్రదించండి. వారి యొక్క సెల్ నంబర్ వచ్చి 9366200440. మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి కుజుడు. మేషరాశిలో జన్మించిన వ్యక్తులకి గోచారం ఎలా ఉంది, వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం మధ్యస్థమ ఫలితాలు ఉన్నాయి. వీరు ఈ సమయంలో అనుకున్నది ఒకటి అయితే అయింది ఇంకొకటి అన్నట్లుగా ఉంటుంది. అంటే వీరు ఏదో అనుకుంటే ఇంకేదో జరుగుతుంది. వీరికి ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు అస్సలు కలిసి రావు. మేషరాశి వారికి ఎప్పుడైనా సరే కష్టాలు సుఖాలు రెండూ కూడా సమపాలలో ఉంటాయి. నిజానికి ఒక మాటలో చెప్పాలి అంటే మేషరాశి వారికి సుఖాల కన్నా కష్టాలే అధికంగా ఉంటాయి. ఉద్యోగంలో బదిలీలు కూడా ఈ సమయంలో ఉంటాయి. అయితే వీరికి ఎందుకు కష్టాలు ఎక్కువగా ఉంటాయి అంటే వీరి యొక్క మొండితనం అని చెప్పుకోవచ్చు. వీరు కొన్ని విషయాలలో చాలా మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఆ మొండితనం వల్ల కష్టాలు అధికమవుతాయి. ఆ మొండితనం వల్లే వీరికి సమస్యలు అధికంగా వస్తాయి. కనుక వీరు మొండితనాన్ని కాస్త తగ్గించుకోవాలి. మొండిగా ప్రవర్తించే దానిని తగ్గించుకోవాలి. అప్పుడే వీరికి సమస్యలు అనేవి ఉండవు. ఇక మొండితనం లేకుండా ప్రశాంతంగా ఆలోచించాలి. కొన్నిసార్లు వీరు ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవటం వల్ల కూడా అనేక రకాల సమస్యలు ఎదురవుతాయి. అలా ఆవేశంలో నిర్ణయాలను అస్సలు తీసుకోకూడదు. ఆవేశాన్ని చాలా ఎక్కువగా తగ్గించుకోవాలి. ఇక వీరికి ఈ సమయంలో ఉద్యోగంలో బదిలీలు ఉంటాయి. కుటుంబంలో కూడా వీరికి సంతోషంగా ఉంటుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి చేతికి అందడం జరుగుతుంది. ఆలస్యంగా జరిగినప్పటికీ ఖచ్చితంగా మీ డబ్బు మీకు వచ్చేస్తుంది. ప్రయాణాల్లో కాస్త జాగ్రత్త అవసరం. ప్రభుత్వ పనులు నెరవేరుతాయి. బంధుమిత్రులతో సంబంధాలు ఉంటాయి. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతూ ఉంటుంది. అంతేకాకుండా మీరు చేస్తున్న వృత్తి సంతృప్తికరంగా ఉంటుంది. కొత్త పరిచయాలతో కార్య కార్య సాఫల్యం అనేది ఉంటుంది. అధికారుల ఒత్తిడి అధికమవుతుంది. వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించండి. మంచి ఫలితాలు అయితే ఉంటాయి మేషరాశి వారికి. ఈ సమయంలో వాహనం మూలంగా ఖర్చులు ఉంటాయి. భూముల విషయంలో జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తారు. బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు అనేవి తలెత్తవచ్చు. కొత్త పరిచయాలతో కాస్త జాగ్రత్త అవసరం. నలుగురితో మంచి పేరు సంపాదిస్తారు. అలసట లేకుండా పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. అంతేకాకుండా
సంయమనం పాటించండి. అనవసరమైన ఆలోచనలను పక్కన పెట్టండి. మీరు ఈ సమయంలో ఆరోగ్యంగా ఉంటేనే మీరు అనుకున్నది సాధించగలుగుతారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. అలానే గురుగ్రహ ప్రభావం అనుకూలంగా ఉంది. ప్రయాణాల వల్ల లాభం పొందే అవకాశం కూడా కనిపిస్తుంది. మేషరాశిలో జన్మించిన విద్యార్థులకు ఈ సమయంలో ప్ర అంటే వారి యొక్క శ్రమకు తగిన ఫలితం అనేది ఉంటుంది. ఉద్యోగులకు పని భారం అనేది ఎక్కువగా పెరుగుతుంది. అనవసరమైన ఆలోచనలు పక్కన పెట్టి, అనవసరమైనటువంటి పనులను పక్కన పెట్టి, మీరు ఈ సమయంలో మీరు ఏదైతే అనుకుంటున్నారో, ఏదైతే లక్ష్యాన్ని చేరాలి అనుకుంటూ ఉన్నారో, దానిని చేరటం వల్ల మంచి ఫలితం అయితే కలుగుతుంది. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. సంగీత, సాహిత్య కళాకారులకు అనుకూలంగా ఉంటుంది. కావలసిన వస్తువులు కొంటారు. రామాలయాన్ని దర్శించటం, శ్రీరాముడిని పూజించటం వల్ల కార్యంలో మీకు ఆటంకాలు లేకుండా కొనసాగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క అంటే ఈ రాశిలో జన్మించిన వారికి మంచి సంస్థల్లో ఉద్యోగావకాశాలు వస్తాయి. స్నేహితులు, బంధుమిత్రులతో పనులు నెరవేర్చుకుంటారు. అనుకోని ఖర్చులు కూడా వీరికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. మేషరాశిలో జన్మించిన వ్యక్తులు ఈ సమయంలో కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. అలానే మీకు ఈ సమయంలో కుజగ్రహం యొక్క అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల ఖచ్చితంగా మీ కష్టాలను తీర్చటం కోసం మీ యొక్క లైఫ్‌లోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశిస్తారు. అంటే ఒక కొత్త వ్యక్తి మీ యొక్క బాధలను, కష్టాలను, సమస్యలను తీర్చి మీకంటూ ఒక గైడెన్స్‌ని ఇచ్చి మీరు ఎటువైపున వెళ్ళాలి, ఏ దారిన వెళ్ళటం వల్ల మేలు జరుగుతుంది, ఎటువైపున వెళితే కష్టాలు తొలగిపోతాయో ఈ యొక్క అంటే రాశి వారికి ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ముఖ్యంగా మీరు ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆలోచన లేకుండా నిర్ణయాలు అస్సలు తీసుకోకూడదు మేషరాశి వారు. వీరికి కొన్ని సందర్భాలలో ఆవేశం ఎక్కువగా ఉంటుంది. ఆలోచన అనేది చాలా తక్కువగా ఉంటుంది. అస్సలు ఆలోచించరు. ఒక ఒక మాట వీరు అనాలి అనుకున్నారనుకోండి, ఆ మాటను విసిరివేస్తూ ఉంటారు. కానీ ఆ తరువాత మరి ప్రమాదం ముంచుకొస్తుందా? ఆ తరువాత ప్రమాదం ఉంటుందా? అని ఏది కూడా ఆలోచించరు. కాబట్టి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండండి. మేషరాశిలో జన్మించిన వ్యక్తులకి బాధలు, కష్టాలు తీర్చి సరి అయినటువంటి గైడెన్స్‌ని ఇవ్వటం కోసం ఒక నూతన వ్యక్తి వస్తారు. అంటే వీరికి తెలివి ఉంటుంది. కానీ సరైన దారి అనేది అర్థం అవ్వదు. అంటే ఏ దారిన వెళ్ళాలి? ఎటువైపున వెళ్ళాలి? ఎటువైపున వెళ్ళటం వల్ల సమస్యలు అనేవి ఉండవు. ఏ దారి అనేది అనుకూలిస్తుంది అనే కొన్ని విషయాలపైన అవగాహన అనేది లేకపోవటమే వీరి బలహీనత అని చెప్పుకోవచ్చు. లేదంటే వీరికి ఉన్నటువంటి తెలివికి, టాలెంట్‌కి ఖచ్చితంగా ఎవ్వరైనా ఫిదా అయిపోవలసిందే. అలానే వీరికి ఉన్నటువంటి తెలివితేటలు అనేవి వీరు ఉపయోగించుకుంటే గనక 100% కూడా వీరి యొక్క తెలివి ముందు అందరూ కూడా అంటే ఎవరు ఏ పని చేయరు. అంత గొప్ప తెలివితేటలు వీరికి ఉంటాయి. ఆ తెలివితేటలను వీరు ఉపయోగించుకోవాలే కానీ, వీరికి ఉన్నంత గొప్ప ప్రాధాన్యత ఇంకెవరికి ఉండదు అని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారిని అగ్నితత్వమైనటువంటి రాశిగా కూడా పరిగణిస్తూ ఉంటారు. అలానే వీరు అగ్నితత్వమైనటువంటి రాశికి చెందినటువంటి వ్యక్తులే. కానీ వీరు అగ్నితత్వమైనటువంటి రాశిలాగే కోపంగా ఉంటారు కానీ, ఇతరులకి మంచి చేయటంలో మాత్రం ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కానీ కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. మీరు కొన్ని విషయాలలో జాగ్రత్త పాటించటం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం అయితే ఉంటుంది. ముఖ్యంగా అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అంటే గైడెన్స్ ఇవ్వటం కోసం, సరైనటువంటి అవగాహన పెంచటం కోసం మీ యొక్క లైఫ్‌లోకి మీకొక ఫ్రెండ్ లాగా, అలానే ఒక మంచి వ్యక్తిలాగా మీ లైఫ్‌లోకి రాబోతూ ఉన్నారు. అలాంటి వ్యక్తుల వల్ల మీ యొక్క సమస్యలు అనేవి 100% తీరటమే కాకుండా, మీకంటూ ఒక మంచి ప్రత్యేకత, ప్రాధాన్యత కూడా ఉంటుంది. మీ యొక్క చుట్టూ ఉండేటటువంటి ఎన్నో రకాల సమస్యలు సైతం
తొలగిపోతాయి. అలానే మీకు అనుకూలమైనటువంటి ప్రభావాలు కూడా వస్తాయి. ఇక ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి అంటే మేషరాశిలో జన్మించిన వ్యక్తులకి సమస్యలను, బాధలను తీర్చటం కోసం ఒక వ్యక్తి పరిచయం కాబోతూ ఉన్నారు. ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్‌ని తప్పకుండా